నా కవిత శీర్షిక పీర్ల పండగ మన పల్లె బిడ్డల గుండె చప్పుడు. పీర్ల పండగ అంటే కేవలం పచ్చని వెదురు కాదు, అది మన మట్టిలో పాతుకుపోయిన మమకారపు వేరు. 10 రోజులు పీరులు ఊరేగుతాయి, కానీ 10 కాలాలు మన ఐక్యత ఊరేగుతుంది. హిందువులు కట్టిన తోరణానికి ముస్లింలు అన్న చుక్క పెడతాడు. ముస్లిం ఇంటి ముంగట ముగ్గు వేసే అక్కకు హిందూ అన్న పూలు తెస్తాడు. ఇక్కడ కులము లేదు, మతము లేదు, ఉన్నది ఒకటే, మనిషితనం. పీరులు అంటే హజరత్ ఇమాం హుసేన్ కరబాల గడ్డపై చేసిన త్యాగానికి గుర్తు. నిజం కోసం నెత్తురు ఇచ్చినోడు, అధర్మానికి తల వంచని మొండోడు. ఆ కథ విని మనం నేర్చుకునేది ఏంటి? పొట్ట కోసం అబద్ధం ఆడకు, పదవి కోసం అన్యాయానికి జై కొట్టకు. పల్లె బిడ్డలకు పీర్లంటే పండుగంటే పూట గడవడం కాదు, రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సిరి పంచేటప్పుడు కళ్ళల్లో కనిపించే సంతృప్తి. నా ఇంటి మన్ను నీ ఇంటి మన్ను ఒక్కటే అని చెప్పే మౌన భాష. వాన వస్తే పొలమంతా పచ్చబడుతుంది, పేరుల పండగ వస్తే మనసులన్నీ పచ్చబడతాయి. దేశపు ఎండకు ఎండిపోయిన మనిషి మనసు ప్రేమనే వానకు మళ్ళీ చిగురుస్తుంది. పీరులు దిగిపోయే రోజు చెరువులో ముంచేటప్పుడు కన్నీరు ఎందుకు వస్తుంది? 10 రోజులు మనం కట్టుకున్న మానవతపు పందిరి కూలిపోతుందని. కానీ పందిరి కూలినా పునాది ఉండిపోతుంది. పీర్ల పండగ మతాల గోడలు కూల్చి మనిషిగా ఉండడం నేర్పుతుంది. ఇది పండుగ కాదు, ఇది పల్లెకు పెట్టిన గుణపాఠం. పీర్ల పండగ మన ఊరికి గుండె చెప్పడ, మన సంస్కృతికి ఊపిరి. ధన్యవాదాలు సార్.